పనిగొట్టుకుని కుహనాబాధులు ఎడమ బుద్ధులు వాళ్ళు కూర్చొని అమాయకమైన గోవుల గురించి వాటిని హింస గురించి హింసను సమర్థిస్తూ గోవులకు వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడుతుంటారో. కేవలం హిందూ మతాన్ని నిర్మూలించాలన్న ఉద్దేశంతో అమాయక మూగ ప్రాణుల హింసని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అదే కానీ ఒక కుక్కలు రోడ్ల మీద తిరుగుతూ అడ్డు ఆపు లేకుండా వచ్చిన వాళ్ళందరినీ కరుస్తూ ఉంటే వాటిని కట్టడి చేయాలి అంటేనేమో అది జీవకారుణ్యంట. అదేవిధంగా ఊళ్ళ మీద పడే క్రూర జంతువుల్ని ఎవడైనా హింసిస్తే వాడిని శిక్షించాలి, క్రూర జంతువుల్ని కాపాడాలి అంటే వన్యప్రాణ రక్షణట. అదే కానీ గోవుని కాపాడాలి అంటే హిందుత్వవాదం చాదస్తవాదం అంటండి. ఇదేమిటండి ఇక్కడ ఏ జీవకారుణ్యాలు నోళ్లు మూసుకుపోతాయి గోవుల్ని హింసిస్తూ ఉంటే? గొంతులు పెగలవా? వాళ్ళు మూగ జంతువులా చెప్పండి. ఇక్కడ ఆ మాత్రం ఇంగితం లేకుండా ఉండేటువంటి వాళ్ళు హేతువాదులు ఎలా అవుతారు? తార్కికవాదులు ఎలా అవుతారు? వాళ్ళు రాక్షస జాతి. తెలుసుకోండి, ఈ వాదాలు చేసే వాళ్ళందరూ కూడా ఆ జాతికి చెందిన వాళ్ళు. పిశాచ జాతి, రాక్షస జాతి